ఆమేన్. ప్రార్థించడము. ప్రేమగల వాత్సల్యేశ్వర మా తండ్రి ఈ సదా స్తుతి స్తోత్రం ప్రభు అభిప్రాయం వల్ల ఈ యొక్క గురు నివాసులు నూతన పూర్తీకరించుకొని ఉన్నాం. దీనిని ఆశీర్వదించండి. మీరు ఎల్లప్పుడూ ఇక్కడ వాసం చేయండి, తోడుగా ఉండండి. మీ దూతల ద్వారా సదా సంరక్షించి ఈ యొక్క ప్రార్థన ఆలయంగా ఉంటాము. వారిని వచ్చుతాము. శాంతి దూతలుగా ఉంది. ఈ యొక్క రాజ్యం వ్యాప్తి చేసి ప్రజల్లో విశ్వాసాన్ని అభివృద్ధి చేయడం సదా ఆశీర్వదించి దీవించవచ్చు. మన విషయాన్ని వారి యొక్క ప్రార్థన సహాయం శ్రీ సమపాలకుడు సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఈ గృహంను ఆశీర్వదించి ఇక్కడ ఎల్లప్పుడూ వాసం చేసి ఇక్కడ నివసించే వారిని దీవించి సంరక్షించి సదా కాపాడుదుగాక. ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలముడు దేవుని స్తుతించుడి, పరక్రమ కార్యము వాటి ఆయన ఆశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇప్పుడు దేవుని ధ్వనితో ఆయన స్తుతించుడి, భూరా ధ్వనితో డలములతో ఎల్లప్పుడు ములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు స్తుతించుడి. ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీ బ్రతుకులో పాపము కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో. నింపెదం నిండెదం కోరెదం పొందెదం, ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, విచారణ గురువులారా, మఠవాసులారా, చిన్న బిడ్డలారా, ఈ దినం మనందరం కూడా ఆలయంలో చేరి ముందస్తుగా క్రీస్తు జయంతి పండుగ ఆనందాన్ని సంతోషాన్ని జరుపుకుంటున్నాం. అట విచారణగా ఒక పాఠశాలగా అందరం కలిసి
ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఆ ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మన కోసమై, మన మీద గల ప్రేమ కోసం మన మధ్య జన్మించాడు అన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనం వెలిబుచ్చుతూ ఉన్నాం. మరి క్రీస్తు ప్రభు జన్మించి ఇది 2025 సంవత్సరాలు అంటే జూబిలీగా కొనియాడుతూ వస్తున్నాం. కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఆయన మన పట్ల చూపిన ప్రేమకు, మనపై తాను కురిపించినటువంటి దీవెనలకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి ముఖ్యంగా మనం ఈ యొక్క గొప్ప క్రీస్తు జయంతి పండుగ కొనియాడుతున్న సందర్భంగా సంతోషంతో, ఆనందంతో ప్రభువును స్తుతిద్దాం. పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా యోగ్యమైన విధంగా పాల్గొనాలని ఆశిస్తూ, మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైన తప్పిదముల నుండి, పాపముల నుండి దేవుడు మనలను క్షమించాలని పశ్చాత్తాపంతో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్యజీవం ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొని యోగ్యతను ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. దేవాది దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మహోన్నత గీతాన్ని ఆలాపించుకున్నాం. మహోన్నతము నుండు దేవుని దేవా, పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ, పితైన దేవా, పితైన దేవా, మహోన్నతము నుండు దేవునికి మహిమా, మేము పొగడెదము, మేము సన్నుతించెదము, మేము ఆరాధనలు సలిపి గణపరచుచున్నాము. మీ వైభవమును చూచి వినోదించుచున్నాము, వినోదించుచున్నాము. మహోన్నతము నుండు దేవునికి మహిమా, జనితైక పుత్రుడా, జగమేలు క్రీస్తువా, ధరణిలు దేవుడా, పిత యొక్క పుత్రుడా, పరమేశ పరిశుద్ధ, వరగోరే పిల్ల, వరగోరే పిల్ల. మహోన్నతము నుండు దేవునికి మహిమా, పుడమి పాపములన్నీ పరిహరించెడి వారా, దయ చూపి మామే పునదరించండి. జగతి నగములెల్లా పరిహరించెడు వారా, పరిహరించెడు వారా. మహోన్నతము నుండు దేవునికి మహిమా, దయతోను మా మనవి ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్క కూర్చుని ఉన్నవారు దయ చూపి మమ్మెప్పుడు ఆదరించండి, ఆదరించండి. మహోన్నతము నుండు దేవునికి మహిమా, ఎలయనగా మీరొకరే పరిశుద్ధ పరులు, ఏలికగా మీరొకరే అధిపతులైయున్నారు, అధిపతులైయున్నారు, అధిపతులైయున్నారు.
మహోన్నతము నుండు దేవునికి మహిమ. జగదేవ పావన జగమేలు క్రీస్తువా, పితైన సర్వేశ్వమితి లేని మహిమల్ పవిత్రాత్మతో కూడి పాలించెడువారా మహోన్నతము నుండు దేవునికి మహిమ. మహిళన మంచి మనుజులకు శాంతి, ప్రభువైన దేవా పరలోక రాజ సర్వశక్తి సంపూర్ణ, పితైన దేవా ఆమేన్ ఆమేన్. ఓ సర్వేశ్వర, మానవ మాతృలమైన మమ్ము సృష్టికి మకుటంగా తయారు చేసితిరి. అద్భుతమైన రీతిలో గౌరవప్రదముగా మమ్ము సృష్టించితిరి. అంతకంటే అద్భుతముగా మమ్ము క్రొత్త సృష్టిగా చేసితిరి. మా మానవ స్వభావమును పంచుకొని జన్మింప చిత్తగించిన మా రక్షకుని దైవ స్వభావంలో మాకు భాగమును దయచేయుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. 7వ అధ్యాయము వచనములు 10 నుండి 16 వరకు. ప్రభు మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశమును వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళం క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపింపమని ప్రభువును అడుక్కొనవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజు రాజులారా వినుడు. మీరు ప్రభువులను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అతడు పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టు కాలం వచ్చు వరకు తేనెను పెరుగును ఆరగించును. అతడు విచక్షణ జ్ఞానముతోనూ చెడును విడనాడి మంచిని చేపట్టు కాలము రాకమునుపే నిన్నింతగా భయపెట్టుచున్న మీ ఇరువు రాజుల దేశమును నిర్మానుష్యమగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తల్లిలాలాడను యేసయ్యా, తండ్రిలా లాలించును, తల్లిలా ప్రేమించును. పర్వతాలు తొలగిపోవు, దత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగిపోవు, దత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించేదా. నీదు భారమంతా మోసి నాదు శాంతిను సగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. జీవము గల ఈ మాటలను భయముతో నినగాక.
పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 8 నుండి 20 వచనం వరకు. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందను కాయచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంట మీరు చూచెదరు. ఇది మీకు ఆనవాలు అనెను. అంతటా ఆ దేవదూతతో పరలోక దూతల సమూహం ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళుదము అని గొర్రెల కాపరు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయం నెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున బయలుపరుచుకొని మరణము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లు తాము విన్న వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగి పోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. లేదు, ప్రపంచమంతటా కూడా ఈ రోజుల్లో క్రీస్తు జయంతి పండుగను 25వ తారీఖున జరుపుకోవటానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. ఆనాడు అందరం కూడా కలిసి ఈ పండుగ జరుపుకుంటాం, సంతోషిస్తాం. కానీ ముందస్తుగా కూడా ఒక సమావేశమై ఆనందాన్ని, సంతోషాన్ని కూడా జరుపుకోవటం అన్నది ఆనవాయితీగా ఉంటూ ఉంది. ముఖ్యంగా ఒక సంస్థలో, ఒక విచారణలో, పాఠశాలలో ఉన్న వాళ్ళుగా క్రీస్తు ప్రభు యొక్క జననం గురించి యెషయా ప్రవక్త 7వ అధ్యాయంలోనే మనకు ఆహాసుకు ఇచ్చినటువంటి సూచన ద్వారా తెలియపరుస్తుంది. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడిస్థితిమని చెప్పటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు విన్నటువంటి 7వ అధ్యాయంలో ఒక కన్య గర్భము ధరించి ఒక శిశువును కనును అని చెప్పటం, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అంటే దేవుడు మనతో ఉన్నాడు అన్నాడు. దానికి అర్థం క్రీస్తు జయంతి పండుగను మనం జరుపుకోవటం అంటే ఈ సత్యాన్ని మనం గుర్తించటం. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు అక్కడో ఇక్కడో ఎక్కడో ఉన్నవాడు కాదు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. పూర్వవేదంలో అబ్రహాం మొదలుకొని మోసే, యాకోబు, మోసే, తర్వాత యెషువా, ఇట్లా అందరికి కూడా ప్రభు వాగ్దానం చేయటం మనం చూసి, నేను మీతో ఉన్నాను, మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ప్రభువు వాగ్దానం చేశాడు. అదే ప్రభువు పూర్వవేదంలో సంజ్ఞల ద్వారా, సూచనల ద్వారా, ప్రవక్తల ద్వారా మనతో ఉంటే, తన వాక్కు ద్వారా ఇదిగో ఆ వాక్య శరీర రూపము దాల్చి క్రీస్తు ప్రభువుగా మన మధ్య జన్మించారు. సృష్టి ఆదిలో దేవుడు మానవులమైన మనల్ని తన రూపంలో చేశాడు. ఆ రూపాన్ని మనం
పాపము ద్వారా పోగొట్టుకుంటే దానిని తిరిగి మనం సంక్రమించటానికి ఇదిగో మానవ రూపం అంటే ఇదిగో ఇలా ఉండాలి అని మనకు తెలియజేయటానికి ప్రభు స్వయంగా మన మధ్య మానవ రూపంలో జన్మించాడు. తద్వారా మనం తిరిగి దేవుని యొక్క రూపాన్ని ఏ విధంగా సంతరించుకోవాలి, సృష్టి ఆదిలో దేవుడు సంకల్పించినటువంటి ఆ యొక్క దేవుని యొక్క రూపం మనలో మసకబారిపోయింది, మరుగున పడిపోయింది. దానిని ఏ విధంగా తిరిగి మనం సంక్రమించుకోవాలి అని ప్రభు తానే స్వయముగా మన రూపాన్ని ధరించి మన మధ్య జన్మి. కాబట్టి తానే మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. మీరు భయపడవలదు, నేను మీతో ఉన్నాను, ఈ లోకాంతం వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటానని ప్రభువు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము క్రీస్తు జయంతి పండుగ సందర్భంగా. అంటే ఇదేదో కేవలం ఈ క్రీస్తు జయంతి పండుగ రోజు లేదా కాలంలోనే కాదు, ప్రభు సంవత్సరం అంతా మనతో ఉన్నాడు. భూదిగంతముల వరకు, లోకాంతం వరకు కూడా ప్రభువు మనతోనే ఉన్నాడని గుర్తుంచుకోవాలి. ఈ పండుగను జరుపుకోవటం ద్వారా ఈ విశ్వాస సత్యం అనేది మనలో దృఢపరచబడుతుంది, బలపరచబడుతుంది. అది మన సంవత్సరం అంతా కూడా గుర్తుండిపోయేలా ఉండాలి. గుర్తుండటమే కాకుండా ఆ భయం, ఆ ధైర్యం, ఆ సమాధానం మనం కలిగి ఉండాలి. మరి సువిశేషంలో మనం విన్నాం ఏ విధంగా ప్రభువు జన్మించినప్పుడు దేవుని యొక్క దూతలు అక్కడ ఉన్నటువంటి గొల్లలకు కనిపించి ఏమని ఆలాపించారు? పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనసు గల వారికి శాంతి అని వారు తెలియజేయటం, శుభ సమాచారం తెలియజేసేందు ఈ విధంగా. అంటే మనం జరుపుకునేటువంటి క్రీస్తు జయంతి పండుగ, ఆ ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాము అన్నదానికి గుర్తుగా ఏంటంటే అది దేవునికి ఏమి కలిగించాలి? మహిమ కలిగించాలి. మనకు ఏం కావాలి? శాంతి కావాలి. దేవుని మహిమపరచాలి, మనకు శాంతి ఉండాలి. ఈ రెండు సాధ్యం కావాలంటే మధ్యలో ఏముండాలి? మనకు ఎవరికి దేవుని మహిమ చేకూర్చాలి అంటే ఏమా మనకు శాంతి ఉండాలి అంటే మంచి మనసు కలిగి ఉండాలి. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనసు కలవారికి శాంతి అని. కాబట్టి మంచి మనసును మనం కలిగి ఉండాలి. మనం దేవునికి మహిమ చేకూర్చాలన్నా మనకు శాంతి ఉండాలి, ఇతరులకు కూడా మనం శాంతి దూతలుగా ఉండాలి అంటే కనుక ఏం కావాలి? మనకు మంచి మనసు అనేది కలిగి ఉండాలి. మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వింటూ ఉంటాం. ఒక వ్యక్తిని గురించి చెప్తూ ఆయనకు లేదా ఆమెకు మంచి మనసున్న మనిషి అని చెప్తూ ఉంటాం కదా. కాబట్టి ఆ మంచి మనసు మనకు ఉండాలి. మన పరిశుద్ధ పాపు గారు కూడా ప్రతి క్రిస్మస్ రోజు ఇచ్చే సందేశంలో ఏం చెప్తాడు? ప్రపంచంలో అందరికీ, మంచి మనసున్న వారందరికీ, క్రైస్తవులు, కథోలికులు, మంచి మనసున్న వాళ్ళు, ఏ మతం వాళ్ళైనా అంత మంచి మనసున్న వాళ్ళందరికీ కూడా శాంతి అని చెప్తాడు. తన సందేశాన్ని అందజేస్తారు. దానికి మూలం ఇదిగో ఈ దేవదూతల యొక్క సందేశం, వాళ్ళ పరమ గీతం, ఆలాపన. కాబట్టి మనకి మంచి మనసు అనేది ఉండాలి. అంటే మన మనసులో ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ ఇలాంటివన్నీ దుర్గుణాలన్నీ లేకుండా, అశుద్ధాత్మకు చెందినటువంటి ఈ లక్షణాలన్నీ లేకుండా పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి మంచి మనసు, ప్రేమ, సహనము, ఓర్పు, శాంతి, సమాధానము, సహనము
అలాగే ఇలాంటివన్నీ కూడా ప్రభు అష్టభాగ్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ స్వభావాలన్నీ మనం కలిగి ఉండాలి. అలాగే పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో చెప్పిన సర్వాంగ కవచమును సంబంధించినటువంటి అవన్నిటిని కూడా మనం ఆయుధాలుగా కలిగి ఉండాలి. ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు మంచి మనసు ఉంటుంది. ఇలాంటి మంచి మనసుతో మనం జీవించినప్పుడు మనం దేవునికి మహిమ కూర్చగలం. మనం శాంతిని కలిగి ఉంటాం. దేవుడు ప్రసాదించే శాంతిని మనం కలిగి ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరుల, ఎప్పుడైతే మనకి ఈ శాంతిని కలిగి ఉంటామో అప్పుడు మనం శాంతిని స్థాపించగలుగుతాం. మనలో శాంతి ఉంటుంది, ఇతరులు కూడా శాంతిగా ఉండేదానికి చేరుకుంది. అందుకే ప్రభువు చెప్పాడు అష్టభాగ్యాలు, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనబడుదురు అని. మనందరికీ రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు మనకు జ్ఞానస్నానంలో ఇస్తారు కదా. ఒక్కొక్కరికి మరి అమ్మ, మార్తమ్మ, పేతురు, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. మంచిదే. కానీ మనందరికీ ఉన్నటువంటి ఒకే ఒక పేరు ఏంటి? అందరికీ ఉన్న ఒకే ఒక పేరు, కరెక్ట్, దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అనేది మర్చిపోకూడదు. దేవుని బిడ్డ. ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉండగలవు? ఎప్పుడైతే నీవు శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనబడుదురు. శాంతిని తగాదాలు సృష్టించి, విభేదాలు కలిగించి, ద్వేషం, వైషమ్యాలు, ఈర్ష్య ఇలాంటివి కలిగించే వాళ్ళు దేవుని బిడ్డలు కాలేరు. అలాంటి వారు ఎవరి బిడ్డలై ఉంటారు? సాతాను యొక్క బిడ్డలుగా ఉంటారు. మనం ఎవరి బిడ్డలుగా ఉండాలని? దేవుని బిడ్డలుగా ఉండాలి. సాతాను బిడ్డలుగా ఉండాలని మనకు ఇష్టమా? లేదు. అలాంటప్పుడు మనం శాంతిని స్థాపించే వాళ్ళంగా ఉండాలి. కొట్లాటలు, తగాదాలు, ద్వేషాలు, ఇలాంటివి విభేదాలు ఇట్లా సృష్టించే వాళ్ళంగా ఉంటే మనం సాతాను బిడ్డలంగా ఉంటాం. అట్లా కాకుండా ఎప్పుడైనా ఇద్దరి మధ్య శాంతిని, మనం శాంతి కలిగి ఉండాలి. ప్రభువు ప్రసాదంతే శాంతి మీ హృదయంలో నింపండి అని చెప్తున్నాం. కాబట్టి ఆ శాంతి కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా శాంతిని స్థాపించే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉండగలము. అందుకే ప్రభు ఒక శాంతి దూతల మన మధ్య జన్మించాడు, మన మధ్య జీవించాడు. ఈ సత్యాన్ని మనం స్మరించుకుంటూ కొనియాడుతున్నాం, జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి శాంతి అన్నది మనందరి హృదయాల్లో ఉండాలని చెప్పి, ఇతరుల్లో కూడా మనం శాంతిని స్థాపించే వాళ్ళంగా ఉండాలని చెప్పి, మనకు మంచి మనసును దేవుడు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. మనందరం కూడా అలాంటి మంచి మనసు ఉందా లేదా అని ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకుందాం. ఒక క్షణం ఆలోచించుకొని, నాకు అలాంటి మంచి మనసు ఉన్నదా లేదా? అలాంటి మంచి మనసు ఉన్నప్పుడే నీలో శాంతి ఉంటుంది. ఇతరులకు నువ్వు శాంతి దూతగా ఉంటావు. అప్పుడే నీ జీవితం అన్నది, నీ కుటుంబం అన్నది, నీ సంఘం అన్నది దేవునికి మహిమను కలిగించేది విధంగా ఉంటుంది. దేవునికి మహిమ కలిగించటం అంటే ఏంటి? మనం 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? సకల వస్తువుల కంటే సర్వేశ్వరునే అధికముగా ప్రేమించుదువుగా. అంతకుముందే ప్రభువు చెప్పాడు, వినుమా ఓ ఇజ్రాయేలా, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నీ ప్రభు అయిన ఏకైక దేవుణ్ణి ఆరాధించు, ఆయనే నమ్మి విశ్వసించు, ఆయన్నే అనుసరించని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి దేవునికి మహిమ కలగాలంటే మనం అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే స్తుతించాలి. అందుకు మనం మంచి మనసు కలిగి ఉండాలి, శాంతిని కలిగి ఉండాలి. అప్పుడు మనం నిజమైన క్రీస్తు జయంతి పండుగను జరుపుకున్న వాళ్ళం అవుతాం. మరి ఇవన్నీ సాధ్యం కావాలంటే మన విశ్వాసం అన్నది ఎంతో ముఖ్యం. విశ్వాసం అన్నది ఇది 2025వ సంవత్సరం జూబిలీగా కొనియాడుతూ ఉన్నాం. మీలో కొంతమంది వెళ్ళొచ్చారా?
డీనరీ లెవెల్లో మీకు జరిగింది కదా, ఎక్కడ జరిగింది? డీనరీ లెవెల్ నెల్లూరుకు వచ్చారా కొంతమంది జూబిలీకి? విజయవాడకు కూడా కొంతమంది పోయారా? రోమ్ కూడా కొంతమంది పోయారా? వాళ్ళు మీ అందరి తరఫున నేను పోయి వచ్చాను. సరే, పాపు గారిని కలిసాం. పాపు గారిని మన మేత్రాసుని ఆశీర్వదించమని అడిగినప్పుడు పాపు గారు ఆశీర్వదించారు. తన దీవెనలు, తన ప్రార్థనలు మనందరికి కూడా అందచేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లేచి నిల్చొని అందరం మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. అతని యొక్క మన యొక్క ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ అధికారంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమీతుల సంబంధ ప్రయోజనం స్తుతించుచున్నాను. పాపము మన్నింపును స్తుతించుచున్నాను. శరీరం యొక్క అవతారం స్తుతించుచున్నాను. నిత్య జీవమును స్తుతించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సకల జనావళి రక్షణార్థము మరి ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకొని విశ్వాసముతో ఆ దేవాది దేవుని చిన్నారి బాలయేసుని ప్రార్థించుకుందాం. అందరూ కూడా, ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ చిన్నారి బాలయేసువా, మా జీవితంలో గూడు కట్టుకొని ఉన్న నిరాశను, చీకటిని పారద్రోలి మీ దివ్య వెలుగును మా అందరిపై ప్రసరింపచేసి మమ్ము ఆనంద సాగరంలో తొలియాడినట్లు దీవించండి. ఈ పండుగ దినమున మా కుటుంబములను, మా బిడ్డలందరినీ శాంతి సమాధానములతో, సుఖ సంతోషములతో, ఆర్థిక పరిపుష్టితో ఉండినట్లు మీ నిండు దీవెనలు మాకు దయచేయమని ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మరియ తనయ, సర్వ సృష్టిని ఒక్క మాటతో సృష్టించిన సర్వోన్నత దేవునివై పూజలందుకున్న మీరు సృష్టి జీవుల శాపమును బాపుటకు అద్భుత రీతిలో మరియ తల్లి గర్భమున జన్మించి సృష్టిలో భాగమయ్యారు. అందులకు మీకు వేలాది వందనములు సమర్పించున్నాము. ఈ శుభతరుణంలో ప్రపంచంలోని అన్ని దేశములను, అందరి ప్రజలను, వారి నాయకులను విశేషముగా దీవించండి. ప్రపంచ నలుమూలల మీ శాంతిని, మంచి మనసు గల వారికి సమాధానము దయచేయమని ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా, ఈ క్రీస్తు జయంతి పండుగ ఘనంగా చేసుకొనుటకు సహకరించిన సంఘ పెద్దలను, గాయక బృందమును, యువకులను, మర్యాదల సభ్యులను మరియు తాతలను, దేవాలయం అలంకరించిన విశ్వాసులందరినీ, పశువుల పాకను ఎంతో సుందరముగా తయారు చేసిన బిడ్డలందరినీ మీ కృపా కటాక్షములతో, శాంతి సమాధానములతో, ఆయుర ఆరోగ్యములతో దీవించమని ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. అందరం కూడా ఒక క్షణం మౌనముగా మన యొక్క సొంత అవసరాల కోసము ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నిటిని మన ఆదుడైన యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ త్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆబేలుని మనసు కలిగి అర్పించును కానుకలు. ఆబేలుని మనసు కలిగి అర్పించుము కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో అర్పింతును నాదు హృదయం. ఈ దివ్య పూజలో అర్పింతును నాదు
కాదు హృదయం, హృదయపూర్వకార్పణం, ఇది ఆత్మీయ సమర్పణం. లారా నేనును మీరును అర్పించడి అప్పద్రాక్షారస బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ కుమారుని జననము ద్వారా మేము మీతోనూ మా సహోదరి సహోదరులతోనూ సఖ్యతను పొందా చిత్తగించితిరి. వారి జన్మ దినమును హృదయపూర్వకంగా మేము ముందస్తుగా కొనియాడుతూ అర్పించు ఈ అర్పణలు మా మధ్య సఖ్యతను పునరుద్ధరించున్నట్లును తద్వారా మేము మీకు నిత్య స్తుతిని అర్పించున్నట్లును కృపచూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సావన పావన ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ధాన్యులు ధాన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము.
ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది మన విశ్వాస పరమ రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ విధానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం మరియు అంతోని దాస్ సహా వారస పీఠాధిపతులను గురువులతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానము అగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని, ఆయన బిడ్డలంగా ఏక కుటుంబంగా ప్రభువే నేర్పించిన విధంగా ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ యొక్క విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి, సమాధానము, ఆయురారోగ్యములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నిలుగాక. ప్రభునందు ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు మనను ఎంతగానో ప్రేమించి మన మధ్య జన్మించినటువంటి సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను ఇంట ప్రవేశించడానికి నేను పాత్రని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్. ఇహ పరమేలిడిన దేవుడా, మహిమను వీడిన విమోచకుడా, ఇహ పరమేలిడిన దేవుడా, ఆడమొసగు వరవహిని పరలోకానందారంభమా, ప్రాణమొసగు వరవహిని పేతుల మన్నా జీవమిచ్చెనా, పుత్రుని దేహం నిత్యుల చేయు, పేతుల మన్నా జీవమిచ్చెనా, పుత్రుని దేహం నిత్యుల చేయు, ఉల్లమన్ కొల్లగా కొనరావా, తెల్లని రూపున దేవదేవా, ప్రాణమసగు వరవాహిని పరలోకానందమసగు వరవాహిని, పితృల మన్నా జీవమిచ్చెనా, పుత్రుని దేహము నిత్యుల చేయు, పితృల మన్నా జీవమిచ్చెనా, పుత్రుని దేహము నిత్యుల చేయు, ఉల్లమన్ కొల్లగా కొనరావా, తెల్లని రూపున దేవదేవా, ప్రాణమొసగు వరవహిని పరలోకానందారంభమా, ప్రాణమొసగు వరవహిని. కీర్తింతు దేవా నీ నామము, నా జీవితములో చేసిన మేలులకు భజింతు దేవా నీ వాక్యము, నా ప్రాణనాథుడా యేసయ్యా, భజింతు దేవా నీ వాక్యము, నా ప్రాణనాథుడా యేసయ్యా, ఓ యేసయ్యా, కీర్తింతు దేవా నీ నామము, నా జీవితంలో చేసిన మేలులకు మట్టి ముద్దకి నీ రూపమునిచ్చి, నీ శ్వాసను ఊది జీవమును వసగి, మట్టి ముద్దకి నీ రూపమునిచ్చి, నీ శ్వాసను ఊది జీవమును వసగి, చేరదీసి ఆదరించి ఆనందమునిచ్చితివి, చేరదీసి ఆదరించి ఆనందమునిచ్చితివి, నీ గ్రంథములో నా నామమును రాసితివి, నీ గ్రంథములో
గ్రంథములో నా నామమును రాసితివి. కీర్తింతు దేవా నీ నామము, నా జీవితములో చేసిన మేలులకు. దయామయులైన ఓ సర్వేశ్వర, మీ కుమారుడు మాకు స్వర్గపు ఆహారముగా ప్రసాదించినందుకు మీకు వందనములు అర్పిస్తున్నాము. లోక రక్షణము కొరకు మనుష్యావతారుడై మా మధ్య వసించిన మీ కుమారుడే మాకు నిత్య జీవనదాతగా ఉన్నాడు. ఈ శాశ్వత జీవమును అతడు మాకు సదా పాత్రునిగా చేరుగాక. మీ యొక్క జన్మదినమును కొనియాడుతూ సంసిద్ధమవుతున్నటువంటి బిడ్డలను అందరినీ ఆశీర్వదించండి. ఈ సంఘంలోని ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించి అందరికీ మీ యొక్క శాంతిని, సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు కలిగి మీకు మహిమ కలిగించులాగునను అందరికీ శాంతిని అందచేవారుగా ఉండినట్టు చేయండి. ఈ సంఘ కాపరైనటువంటి విచారణ గురువులను, సంఘ పెద్దలను మరియు ఉపదేశాలను అందరినీ ఆశీర్వదించి వారందరూ కలిసి పనిచేయ కార్యక్రమములన్నింటినీ కూడా దీవించి అవి ఫలప్రదమగులాగునను చేయండి. వీరందరికీ కూడా మంచి ఆయురారోగ్యం దయచేయండి. ఇక్కడ తలపెట్టి చేసినటువంటి కార్యములన్నింటినీ కూడా దీవించి అవి మీకు మహిమ చేకూర్చులాగును, మా అందరికీ దీవెనకరముగా ఉండులాగునను చేయమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి సంరక్షించి కాపాడుదుగాక. ఆమేన్. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సో ప్రియమైన పీఠాధిపతులు ఇక్కడికి వచ్చి మనకు దీపావళి పూజను సమర్పించినందుకు చాలా వందనాలు. వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యముగా నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకు ఈ యొక్క దీపావళి పూజను సమర్పించున్నారు. కాబట్టి మా తండ్రి గారికి మన యొక్క మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన అమ్మగారులు ఎవరైతే ఎక్కడైతే కూర్చున్నారో ఆ యొక్క కుర్చీలను మీరు తిరిగి బయట తీసుకెళ్ళండి. అక్కడ మీరు కూర్చోండి. మీరందరూ పిల్లలు చాలా టైం అయింది అనుకుంటాను, ఆకలి కూడా వేస్తుంది. తొందరలో ప్రోగ్రాం మొదలుపెట్టి తొందరగా అయిపించుకొని అందరు కూడా అందరం భోజనం చేయొచ్చు. మరి మీరు రెడీ అవుతున్న శరణములో మేము ఈ యొక్క ఇంటిని, ఈ యొక్క గృహాన్ని ఆశీర్వదించుకుంటాము. కాబట్టి మన యొక్క మేత్రాలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దానికి సూచనగా అవసరం లేదు. సరే సరే, ఎవరు చైర్ వాళ్ళు తీసుకొని పోండి. అక్కడ చైర్లు లేవు కదా, ఎవరు చైర్ వాళ్ళు తీసుకొని పోండి. సిస్టర్స్ పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్ళి రెడీగా ఉండండి. మేము విచారణ గురు నివాసాన్ని ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా, మల్లె పూల మంచు జల్లి మందిరాన కురుసనేడు ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఆదరికల మందు వెన్నెలా, ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెలా, ఓహో అర్ధరాత్రి కాల మందు వెన్నెలా, ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెలా, ఆహా జన్మించినాడంట వెన్నెలా, నీలోనంట వెన్నెలా, జన్మించినాడంట వెన్నెలా, నీలోనంట వెన్నెలా, ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఆయుధా దేశమందు వెన్నెలా, ఆహా బెత్లెహేము పురమునందు వెన్నెలా, ఓహో యూదా దేశమందు వెన్నెలా, ఆహా బెత్లెహేము పురమునందు వెన్నెలా, ఓహో రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా, రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా, ఇళ్ళ
గుండెలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా